జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజస్థాన్ లో మన ప్రధాని మోడీ గారు సింహగర్జన చేశారు. అబ్బా, ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడినా అంటే నా మనసంతా కూడా సంతోషంతో నిండిపోయింది. అట్నే ఒకసారి ఈ న్యూస్ చూడండి. నేను ఏం చెప్పబోతున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? క్లియర్ గా. రాజస్థాన్ రాష్ట్రం మన దేశానికి పశ్చిమ వైపున ఉంటది అన్నమాట. వైశాల్యం పరంగా మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రమే పెద్దది. ఇక ఈ రాజస్థాన్ రాష్ట్రానికి పాకిస్తాన్ లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రం సరిహద్దులను పంచుకుంటాదన్నమాట. అంటే అంతర్జాతీయ సరిహద్దులకు ఏ అవతల వైపున రాజస్థాను, అలాగే ఆవతల వైపున వచ్చేసి పాకిస్తాన్లోనే పంజాబ్ ప్రావిన్స్లు ఉంటాయి. సరే, మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్లో అత్యంత కీలకమైన రాష్ట్రం ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ ప్రావిన్సే. పాకిస్తాన్లో ఉండే అన్ని ఎయిర్ బేస్లలో సగానికి పైగా ఎయిర్ బేస్లు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి. అంటే వ్యూహాత్మకంగా మన రాజస్థాన్ రాష్ట్రం అత్యంత కీలకమైన రాష్ట్రం అన్నమాట. అందుకే మొన్న మనం ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన తర్వాత పాకిస్తాను ఈ రాజస్థాన్ మీదకు పెద్ద ఎత్తున ఈ టర్కీ డ్రోన్లను, చైనా మిసైల్స్ ను ప్రయోగించింది. అయినా కూడా వాళ్ళు పీకి కట్టగట్టింది అయితే ఏమి లేదనుకో, అది వేరే విషయము. అయితే ఈ రాజస్థాన్ కీలకమైన స్థానంలో ఉంది కాబట్టి మనము మన S-400ను ఈ రాజస్థాన్లోనే మోహరించాం. అలాగే ఆకాశ్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలను, బరాక్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలను, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఈ రాజస్థాన్లోనే మోహరించాం. అలాంటి వ్యూహాత్మకమైన రాష్ట్రమైన రాజస్థాన్ రాష్ట్రంలో నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటించినారు. నిజానికి ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఒక దేశ ప్రధాని ఇలాంటి రాష్ట్రంలో పర్యటించాలంటే అందుకు ధైర్యం, తెగింపు, దమ్ము ఉండాల. అవునా కాదా? మొన్ననే ఆపరేషన్ సింధూర్ కొంచెం బ్రేక్ ఇచ్చారు. అప్పుడే ఆయన పంజాబ్ లోనే ఆర్మీ క్యాంపుకు పోయినాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా చేయగలుగుతాడు చూడండి. ఇప్పుడు ఆ తెగింపును మన ప్రధాని మోడీ గారు ప్రదర్శించారనమాట. ఇకపోతే రాజస్థాన్ పర్యటనకు వెళ్లి బికనేర్ ప్రాంతాన్ని సందర్శించినటువంటి మన ప్రధాని మోడీ గారు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, మీకు అందరికి కూడా తెలుసు, ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ లో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కు చెందినటువంటి తీవ్రవాదులు అమాయకులైన హిందువుల మీద దాడి చేసి అకారణంగా మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేశారు. అందుకే ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో మనం పాకిస్తాన్ లో ఆపరేషన్ చేపట్టినాం. ఏప్రిల్ 22వ తారీఖున పాకిస్తాను ఈ తీవ్రవాద దాడికి పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా చక్ర వ్యూహాలతో మన త్రివిధ దళాలు ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి పారేసినాయి. మన ఆడబిడ్డల సింధూరం చెరిపిన వాళ్ళను మట్టిలో కలిపేసినాం. భారతదేశంలో రక్తపుటేర్లు పారించిన వాళ్ళను ముక్కలు చేసినాం. ఇకపైన ఉగ్రవాదులకు ఇలాంటి సమాధానమే ఉంటుందంట. మోడీ అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడినాడో చెప్పినా కదా, నాకే ముచ్చటేసింది. అట్నే ఉగ్రవాదులు 22 నిమిషాల్లో నరమేధం సృష్టిస్తే మనం కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా సరిగ్గా 23 నిమిషాల్లోనే మనము ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లోని ఈ ఉగ్రవాదులను, తీవ్రవాద స్థావరాలన్నింటిని కూడా మట్టు పెట్టేసాం. ఈ దాడుల్లో అనేక మంది పాకిస్తాన్ తీవ్రవాదులు కుక్క సావు తెచ్చారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగిపోలా, ఇది కొనసాగుతానే ఉంటది. మన ఆడబిడ్డల ముఖాల మీద ఉండేటటువంటి సింధూరం గనక బగ్గుమంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇది ఒక పాకిస్తాన్కే కాదు, మన శత్రు దేశాలన్నిటికీ కూడా ఒక గుణపాఠం అని చెప్పినాడు. అబ్బా, ఏం చెప్పినావు స్వామి. అంటే ఈ పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్, ఈ చైనా, ఈ మయన్మారు, ఈ తోటకూర, ఈ టర్కీ దేశాలన్నీ ఉన్నాయి కదా, దరిద్రపొట్టి దేశాలన్నీ కూడా ఏది ఈ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే దేశాల వాళ్ళందరికీ కూడా బాగా గుణపం దింపినాడు. అందుకే మన త్రివిధ దళాలకు మనం పూర్తి స్వేచ్ఛనిచ్చినాం. ఆపరేషన్ సింధూర్ సమర్థ భారత రౌద్ర రూపం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా చెప్పినారు. పాకిస్తాను మనతో ఎప్పుడు నేరుగా యుద్ధం చేయలా, ఎప్పుడు కూడా దొంగ దెబ్బే తీస్తూ ఉంటుంది. వాళ్ళ బతుకు మోగొడతనంగా ఎదురుగా వచ్చి యుద్ధం చేసే అంత సీన్ వాళ్ళకి సిక్తూ వాళ్ళకు ఉన్నదా? దొంగ దెబ్బ కాకుండా వాళ్ళ బతుకులు, వాళ్ళ మనుషులు. ఇకపోతే వాళ్ళు ఇక్కడ మోడీ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నారు. తీవ్రవాదులను మట్టిలో కలిపేసినాము. ఏమే పోయి మోడీకి చెప్పుకోమన్నారు కదా, అందుకే వచ్చినాం. మీ దేశంలోకి దూరే మీరందరూ చూస్తా ఉండగానే మొత్తం అందరినీ మట్టిలో కలిపేసినాం. నా శరీరంలో ఉండేది రక్తం కాదు, సింధూరం ప్రవహిస్తుంది. పాకిస్తాన్లో ఉండేటటువంటి రహీం యార్ఖాన్ ఎయిర్ బేస్తో సహా 11 ఎయిర్ బేస్లు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాయి. ఆ ఎయిర్ బేస్లను తిరిగి వాళ్ళు పునరుద్ధరించాలంటే పాకిస్తాన్కు కనీసం 12 నెలల టైం పడుతుంది. నేను మళ్ళా చెప్తున్నా, అణుబాంబుల బెదిరింపులకు భారత్ ఎప్పుడు కూడా లొంగదు.
పాకిస్తాన్తో ఎలాంటి వాణిజ్య వ్యాపార ద్వైపాక్షిక చర్చలు అనేవి ఇంక ఉండవు. చర్చల మాట అంటూ వస్తే అది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను మనకు అప్పగించే విషయం మీదనే ఉంటది. ఒకవేళ మళ్ళీ గనక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మరోసారి తీవ్రవాద దాడి జరిపితే ఇక పాకిస్తాన్ గురించి ప్రపంచం మర్చిపోవాల్సి ఉంటుంది. ఈసారి వాళ్ళ రక్షణ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేస్తాం, అదే విధంగా పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తామని చెప్పి మాట్లాడినాడు. అంటే వాళ్లను రాతియుగానికి పంపిస్తామని చెప్పినాడు సింపుల్ గా చెప్పాలంటే. అదే విధంగా సింధు నది జలాల విషయంలో మనం సరైన నిర్ణయమే తీసుకున్నాం. మన దేశానికి న్యాయంగా చెందాల్సినటువంటి నీళ్లు ఇకపైన పాకిస్తాన్కి అయితే పోవు. భారత ప్రజల జోలికి వస్తే ఈసారి కఠినంగా గుణపాఠం నేర్పుతామంటూ రాజస్థాన్ లో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాద దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ పైన సింహగర్జన చేశారు. అదే విధంగా మరోసారి నేనుండానంటూ దేశ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చినాడు. అది మోడీ గారంటే. తమాషా చేసినా కూడా కాదంట్రా. ఎందుకులే పందులు ఉన్నట్టు ఉంటే సరిపోయినా కాదు, పోయి మోడీ చెప్పుకోమంటే మగవాళ్ళు అయితే నిలబడకూడదు అట్టా. మా బట్టి దరిద్రం తడతో వదిలిపోయిండా, మళ్ళీ ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకున్నారా? అది ముడ్డు ఆకడకల్లారా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలు కూడా మీరు కామెంట్ చేయకపోతే ఎట్లా? కనీసం జై హింద్ అని పెట్టండి, భారత్ మాతాకి జై అని పెట్టండి, నరేంద్ర మోడీ గారికి జై నరేంద్ర మోడీ అని పెట్టండి. ఏదైనా కామెంట్ పెట్టాలి కూడా, అది మన బాధ్యత. దోనబేవే లఫంగా ముండా కొడుకులు అంతా కూడా చిత్తకార్తి కుక్కలన్నీ వచ్చి కూడా కామెంట్లో పెడతా ఉంటాయి మనకు వ్యతిరేకంగా. మరి మీరు పెట్టకపోతే ఎట్టా? అంతేనా కాదా? అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.